సమాజ అభివృద్ధి కోసం ఐడియల్ కాలేజీని స్థాపించడం జరిగిందని ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవో జీవీకే వర్మ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సామర్లకోట రోడ్డులో గల కాకినాడ ఐడియల్ కాలేజీలో పదవీ విరమణ చేసిన ఐడియల్ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత కాలేజ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, డాక్టర్ పివిఎన్ రాజు, డాక్టర్ చిరంజీవిని కుమారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో వారు చేసిన సేవలను, బోధనానుభవాలను, విద్యార్థులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ను 1970లో జూనియర్ కళాశాలగా ఏర్పాటు చేశామని, 1974లో డిగ్రీ, 1990లో పీజీ, 2009లో ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వపు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్, జీవీకే రాజు, ఎన్బివి సుబ్బరాజు, ఏ సత్యస్వరూప్, డివికే రాజు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ చేయించి నువ్వే చేసావని ఆకన్నా మళ్ళీ నువ్వు చాలా బాగా చేసావని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మనం ఎక్కడ చూడడం ఆవిడలోనే చూసాం. అది ఆవిడకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ. నువ్వు చేయగలవు, నువ్వు చేసావు, నువ్వు చాలా అద్భుతంగా చేసావని ఆకన్నా చెప్పడం అనేటువంటిది ఆవిడైతే ఉంటుంది. ఇది మన అనుభవం పూర్వకంగా తెలిసిన అటువంటి ఆవిడ నాకు ఫస్ట్ నుంచి ప్రోత్సహించి 2012లో రిటైర్ అవ్వక ముందు నన్ను పిలిచి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మన ఇంజనీరింగ్ కాలేజ్ చూడాలి, మీరు ఎక్కడా ఏమి ఒప్పుకోవద్దు అని చెప్పి నన్ను పిలిచి జూన్ 30వ తారీఖు రిటైర్ అయితే జూలై 1వ తారీఖు అపాయింట్మెంట్ వాళ్ళకి పంపించినటువంటి ఆవిడ నన్ను తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఆరోగ్యం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా 2 రకాలు ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ అంత అవసరం, మానసిక శ్రమ కూడా అంతే అవసరం. ఇంట్లో ఈనాడు కాలం చదువుతూ అడ్వర్టైజ్మెంట్ అన్నీ చదివేసి టీవీలో పక్కన పారేసి ఓన్లీ పాల ప్యాకెట్ తీసుకొచ్చి నేను చాలా ఇంటికి కృషి చేస్తానంటే కాదు. మనం టీచర్గా చేసిన తర్వాత రిటైర్ అయితే మనం తప్పనిసరిగా ఏదో ఒక పని తప్పనిసరిగా చేయవలసినటువంటి అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఏదో కార్యాచరణ, ఆ కార్యాచరణ ద్వారా మన ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు ఏదో బుక్స్ చదవడం లేదా సంబంధం, మనిషి సంబంధాలు కూడా ఈ రోజుల్లో పూర్వం మన జనరేషన్ మీరు ప్రతి ఒక్కరు గమనించుంటారు. మన 40 సంవత్సరాల లెక్చరర్ ఉద్యోగుల్లో మొదట్లో స్టూడెంట్స్తో ఉన్నటువంటి సంబంధాలు రాను ఆఖరికి వచ్చేసరికి సంబంధాలు పూర్తిగా పోయాయి. అది చాలా కాలక్రమంలో ఆ సంబంధాలు ఏంటి ఎలాగైపోయినటువంటి దాంట్లో మనం ఉద్యోగ విరమణ చేసేటప్పటికి స్టూడెంట్కి మనకు ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా